వివాహమైన మొదటి రోజు భార్యాభర్త ఒక ఒప్పందానికి వచ్చారు. అదేమిటంటే ఇంటికి విజిటర్స్ ఎవరు వచ్చినా తలుపు తీయకూడదని. కానీ అదే రోజు అతని తల్లిదండ్రులు వచ్చారు. ఒప్పందం ప్రకారం తలుపులు తీయలేదు. బాధపడుతూ వాళ్ళు వెళ్ళిపోయారు. కొద్దిసేపయ్యాక అమ్మాయి తల్లిదండ్రులు వచ్చారు. కనులలో నీళ్ళు తిరుగుతూ ఉండగా నేను తలుపు తీయకుండా ఉండలేను. ఏమీ అనుకోవద్దు అని తలుపు తీసింది. అతను మాట్లాడకుండా వినకుండా ఉండిపోయాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. వాళ్ళకు 2 అబ్బాయిలు పుట్టారు. తర్వాత 3వ సంతానంగా అమ్మాయి పుట్టింది. అతని ఆనందానికి అవధులు లేవు. ఉన్నత స్థాయిలో అందరినీ పిలిచి పార్టీ ఇచ్చాడు. అదే రోజు రాత్రి అతని భార్య అడిగింది, అబ్బాయిలు పుట్టినప్పుడు ఎలాంటి పార్టీ ఇవ్వలేదు. అదేంటి ఈరోజు ఇంత గ్రాండ్గా పార్టీ ఇచ్చారు? అతను నవ్వుతూ ఇలా అన్నాడు, భవిష్యత్లో నా కోసం తలుపు తీసే ఏకైక వ్యక్తి నా కూతురే కదా. కూతుర్లు మన చెయ్యి పట్టుకొని కొద్దికాలమే ఉంటారు. కానీ డాటర్స్ ఆర్ ఏంజెల్స్. అమ్మాయిలు మన గుండె చప్పుడు. కూతురు చేతిని పట్టుకొని తండ్రి కొద్దికాలమే ఉండగలడు. కానీ ఆ కూతురి హృదయం తండ్రిని జీవితాంతం పట్టి ఉంచుతుంది.